ఈరోజు మనం తెలుసుకోబోయే మహాభారత కథ చాలా విచిత్రమైనదిగా, కాస్త కలవరపెట్టేదిగా ఉంటుంది. అది ఎవరి గురించి అంటే మహాయోధుడు అర్జునుడి గురించి. అర్జునుడు మనందరికీ తెలుసుగా, ఒక గొప్ప ధనుర్ధారి, మహాభారత యుద్ధంలో ముఖ్యమైన పాత్రధారి. ఆయనను మహాయుద్ధంలో గర్వంగా నిలబెట్టిన వ్యక్తిగా గుర్తిస్తాం. కాని ఎవరూ ఊహించని విధంగా ఒకప్పుడు ఆయన తన కుమారుడి చేతిలోనే మరణించాడనే కథ పురాణాలలో కనిపిస్తుంది. ఇది నిజమేనా? అది వాస్తవమా? ఈ కథ వెనుక దాగిన అనుబంధాలు ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్జునుడికి 4 భార్యలు ఉన్నారు: ద్రౌపది, సుభద్ర, ఉలుపి, చిత్రాంగద. ద్రౌపదితో శృతకర్మ అనే కుమారుడు, సుభద్రతో అభిమన్యుడు జన్మించాడు. నాగకన్య అయిన ఉలుపితో ఇరావణుడు జన్మించాడు. మణిపుర రాజకుమార్తె చిత్రాంగదతో బభ్రువాహనుడు పుట్టాడు. అర్జునుడు దిగ్విజయ యాత్రలో భాగంగా ఉలుపి, చిత్రాంగదలతో వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలానికే ఆయన తన కర్తవ్యాల కోసం వారిని విడిచిపోయాడు. దీంతో ఉలుపి మనసులో చిన్నపాటి కోపం మొలకెత్తింది. ఈ కోపం క్రమంగా ద్వేషంగా మారింది. ఆ ద్వేషాన్ని ఉలుపి బభ్రువాహనుడిలో నింపిందని చెబుతారు. తన తండ్రి అర్జునుడిపై బభ్రువాహనుడు చిన్ననాటినుంచే బాధ్యతారాహిత్య భావంతో పెరిగాడు. మహాభారత యుద్ధం అనంతరం యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగానికి అర్జునుడు గుర్రాన్ని రక్షించేవాడిగా నియమితుడయ్యాడు. ఆయన ఆ గుర్రంతో భూమి చుట్టేస్తూ మణిపుర ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ రాజుగా ఉన్న బభ్రువాహనుడు గుర్రం తన సరిహద్దుల్లోకి వచ్చిన విషయాన్ని తెలుసుకున్నాడు. తన తండ్రితోనే యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉలుపి సూచించినట్లు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అర్జునుడు తీవ్రంగా గాయపడి క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడట. తన తండ్రి మరణ వార్త విన్న చిత్రాంగద అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యింది. అదే సమయంలో బభ్రువాహనుడికి కూడా బాధ కలిగింది. చిత్రాంగద ఉలూపిని కలసి విన్నవించింది. ఇంతకు మించిన శిక్ష అర్జునుడికి ఎందుకు కావాలి? ఇప్పుడు అతన్ని బ్రతికించు, మన కుటుంబాన్ని రక్షించు అని. ఉలూపి నాగకన్య కావడంతో ఆమె వద్ద సంజీవని మణి ఉండేది. ఆమె ఆ మణిని ఉపయోగించి అర్జునుడిని మళ్లీ బ్రతికించిందని పురాణాలు చెబుతాయి. ఇంతేకాక భీష్ముని సంహారానికి సంబంధించి అర్జునుడిపై ఉన్న శాపం నుండి కూడా ఉలూపి అతనిని విముక్తి కలిగించిందని అంటారు. తర్వాత ఉలూపికి మత్స్యకన్య హోదా ఇచ్చి ఆమెను అర్జునుడి జీవిత భాగస్వామిగా గుర్తించారు. ఆమె చివరి వరకు అర్జునుడితోనే జీవించింది. ఇలా ఒక తండ్రి కుమారుడి మధ్య జరిగిన యుద్ధం, ఒక తల్లిని చల్లగా చేసిన క్షణం. మనుషుల హృదయాల్లో పెరిగే ద్వేషం ఎంతటి ప్రమాదకరమైనదో ఈ కథ మనకు చెప్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాణగాథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.